유난히도 캄캄한 밤에 나 홀로. హాయ్ యూవర్స్, దిస్ ఈజ్ గని. వెల్కమ్ టు గని మోటివేషనల్ వీడియోస్. ఈరోజు మనం ప్రతి మనిషికి అంటూ ఒక మనసు ఉంటుంది. ఆ మనసుకు ఉండేటటువంటి అనంతమైన శక్తిని గురించి వివరిస్తూ ఒక చిన్ని కథ చెప్పడం జరుగుతుంది. దయచేసి ఫాలో కండి. పాలను బాధ పెడితే పెరుగు వస్తుంది, పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది, వెన్నని కష్టపడి చిలికితే నెయ్యి వస్తుంది. పాల కంటే పెరుగు విలువ ఎక్కువ, పెరుగు కంటే వెన్న విలువ ఇంకా ఎక్కువ, వెన్న కంటే నెయ్యి విలువ మరింత ఎక్కువ. కానీ ఈ నాలుగింటి రంగు ఒకటే. దీని అర్థం ఏమిటంటే, మాటిమాటికి దుఃఖం ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏ వ్యక్తి రంగు మారదో సమాజంలో ఆ వ్యక్తికే విలువ ఉంటుంది. పాలు ఉపయోగపడేవే కానీ ఒకరోజు కోసమే, తరువాత అవి పాడైపోతాయి. పాలల్లో ఒక చుక్క మజ్జిగ వేస్తే అది పెరుగు అవుతుంది, కానీ 2 రోజులే ఉంటుంది. పెరుగును చిలకడంతో వెన్న వస్తుంది, ఇది కూడా 3 రోజులు మాత్రమే ఉంటుంది. వెన్నని కాచినప్పుడు నెయ్యి వస్తుంది, నెయ్యి ఎప్పుడూ పాడవదు. అయితే ఒక్క రోజులో పాడయ్యే పాలలో ఎప్పుడూ పాడవ్వని నెయ్యి దాగి ఉంది. అదేవిధంగా మీ మనసు కూడా లెక్కలేనన్ని అనంతమైన శక్తులతో నిండి ఉంది. దానిలో కొన్ని మంచి ఆలోచన నింపి మీకు మీరే చింతన చెయ్యండి. ఏ సమస్య వచ్చినా ఇలానే విశ్లేషించి చూడండి. ఎనాలిసిస్ చేస్తే మీలో ఒక హీరో వస్తాడు, ఒక జీనియస్ వస్తాడు. మీరు ఎప్పుడు ఓడిపోరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.